నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలను వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు, మరి వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మనం ఎప్పుడైతే తిరుమల లడ్డు కల్తీ అంశం బయటపడిందో అప్పటి నుంచి కూడా వైసీపీ తిరుమలలో ఏం జరిగినా, ఈవెన్ జరగకున్నా కూడా దాన్ని వక్రీకరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మా హయాంలోనే మంచి జరిగిందని ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతున్నట్టే కనిపిస్తోంది. ఈవెన్ ఇప్పటి వరకు చూసిన ప్రతి అంశంలో కూడాను. సో ఇప్పుడు కూడా బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలను వైసీపీ రాజకీయం చేయాలని చూడటం, వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూడటం, ఇంతకీ మరి ఆయన ఏం మాట్లాడారు, అలాగే మరి వైసీపీ ఏ విధమైనటువంటి ప్రచారం చేస్తుంది? బండి సంజయ్ ఏమన్నాడంటే, ఆయన అక్కడికి వచ్చాడు, దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకున్న తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, టీటీడీలో అన్యమతస్థులు ఉన్నారు, దాదాపుగా 1000 మంది అన్యమతస్థులు టీటీడీలో ఇంకా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ తీసేయాలి అని చెప్పాడు. ఈ విషయము జగన్మోహన్ రెడ్డికి ఆనందం కలిగించింది. ఎందుకు అంటే, ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ వాలిపోవటం, దాన్ని కాంట్రవర్సీని పెద్దది చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడటం. ఇట్లా ఒకటి కాదు, ఆ క్యూ లైన్లో తొక్కిసలాట సంఘటన దగ్గర నుంచి గోశాలలో గోవులు చనిపోయినాయని ఒక అబద్ధాన్ని ప్రచారం చేసిన దగ్గర నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం క్వాలిటీ తగ్గిపోయిందని, ఇటువంటి విషయాలన్నీ కూడా దారుణంగా ప్రచారం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ లీడర్లు. సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయాలి, ఒక టాపిక్ని తీసుకొని దీన్ని వైరల్ చేయాలి అని ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని, ఆ టార్గెట్ ప్రకారం పనిచేసే బ్యాచ్ ఇదంతా, పేటీఎం బ్యాచ్. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇవాళ బండి సంజయ్ చెప్పింది ఏంటి, వాళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటి? అన్యమతస్థులు ఉండకూడదని ఈరోజు వచ్చి బండి సంజయ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పెసిఫిక్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి ఆ డెసిషన్ ఏంటి అంటే, ఏ మత సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఆ మత సంస్థల్లో పనిచేయాలి అనేది డెసిషన్. అంటే ఇప్పుడు ముస్లింల ఇవన్నీ ఉంటాయి కదా, మసీదులు అవి ఉంటాయి, లేదు క్రిస్టియన్ల చర్చిలు ఉంటాయి. వాటిట్లో మరి హిందువులు పెట్టుకోరు కదా. కనీసం ఊడ్చేవాళ్ళు, అంటే పొద్దున్నే వచ్చి క్లీన్ చేసే వాళ్ళని కూడా హిందువులు పెట్టుకోరు కదా వాళ్ళు. ఉదాహరణకు చెప్తున్నా. అటువంటప్పుడు మరి ఈ హిందూ ధార్మిక సంస్థల్లో వేరే మతంకి చెందిన వ్యక్తులు ఉంటే ఎలా అనేది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్పేశాడు. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా, జీవో కూడా వచ్చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మత ప్రదేశాల్లో మాత్రమే పనిచేయాలి అన్న నిర్ణయం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేసింది, ఒక నిర్ణయం తీసుకుంది, ఇంప్లిమెంట్ చేసింది. దీని ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే, ఇప్పటికీ కనీసం ఒక 30 మందిని తీసేశారు, ఉద్యోగాల నుంచి తీసేశారు. అన్యమతస్థులు టీటీడీలో పనిచేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇది ఆరోపణ కాదు, ఇది ఒక పెద్ద విషయం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈ విషయాన్ని పక్కన పడేశాడు. అసలు యాక్చువల్గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి టైంలో వెలుగులోకి తెచ్చింది అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు, సిన్సియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన టీటీడీ ఈవోగా అంతకు ముందర పనిచేశారు. అప్పటి నుంచి ఆయనకి తెలుసు అన్యమతస్థులు ఇక్కడ ఉన్నారు, స్వామివారి పవిత్రతని వీళ్ళు దెబ్బతీస్తున్నారు అని. అందుకని ఆయన ఒక టీటీడీ మీద ఒక రివ్యూ చేసుకొని అందులో 22 మందిని ఐడెంటిఫై చేశాడు ఆయన. 22 మంది అన్యమతస్థులు అంటే వేరే ముస్లిమ్స్ కాదు, అందరు క్రిస్టియన్లు 22 మందిని ఆయన ఐడెంటిఫై చేసి ఈ 22 మందిని తీసేయాలి అని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? ఆ 22 మందిని ఉంచి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. అంటే అక్కడ క్రిస్టియన్లు ఉన్నారయ్యా, వాళ్ళు స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోరు, వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళవి, మనమేమి వాళ్ళ మత విశ్వాసాలు మనమేమి కాదంటలేదు. కానీ స్వామివారి తీర్థము, స్వామివారి ప్రసాదము తీసుకోకుండా, గోవింద నామస్మరణ చెయ్యకుండా, తిరునామాలు పెట్టుకోకుండా
అటువంటి వాళ్ళు ఇక్కడ ఎట్లా పనిచేస్తారయా అని అడిగితే ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు, కానీ ఆ 22 మందిని తీసేలా జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయం ఇది. హిందువులు మాత్రమే హిందూ ధార్మిక సంస్థల్లో పనిచేయాలి, ముస్లింలు మాత్రమే ముస్లిం ధార్మిక సంస్థల్లో పనిచేయాలి, క్రైస్తవులు మాత్రమే క్రైస్తవ మత సంబంధమైన సంస్థల్లో పనిచేయాలి గవర్నమెంట్ తరఫు నుంచి, మిగిలిన ఇది కాదు. సో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన జీవో ఇచ్చేసి జీవోని ఇంప్లిమెంట్ చేస్తుంటే మొన్న అంటే రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అసిస్టెంట్ అతను రాజశేఖర్ బాబు అని అతను క్రైస్తవ మత సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నాడు. అంటే మెయిన్ ఈవో ఆఫీస్ అంటే అది మెయిన్ ఆఫీసే కదా. ఆ మెయిన్ ఆఫీసులో ఉండే అతను ఆదివారం చర్చికి వెళ్ళటం, ప్రార్థనలు చేయటం ఇవి చేసే వ్యక్తి. అంటే ఈజ్ ఎ క్రిస్టియన్. అతను హిందూ మత విశ్వాసాలను ఎట్లా పాటించడు. అందుకనే అతని మీద విజిలెన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా రాజశేఖర్ బాబుని తీసేశారు. అంతకు ముందు ఒక టీటీడీ పాఠశాలల్లో పనిచేస్తున్నారు అన్య మతస్థులు, క్రిస్టియన్సే, దాదాపుగా 18 మందిని తీసేశారు. అంతకు ముందు స్విమ్స్లో పనిచేసే వాళ్ళని ఇంటికి పంపించారు. స్విమ్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించే ఆసుపత్రి, వాటిట్లో పనిచేసే వాళ్ళు పెద్ద పోస్టులో పనిచేసే వాళ్ళే ఇంక సాలిపోమన్నారు. అన్య మతస్థుల్ని ఏరేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే బండి సంజయ్కి ఆయన పార్టీ ఒక నిర్ణయం అంటే ఇటువంటి విషయాల్లో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆయన కొంచెం ఆవేశంగా చెప్పుంటాడు. కానీ అందులో ఆయనకు కూడా మరి ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ బండి సంజయ్ కూడా తెలుసో తెలియదు. ఎందుకంటే అక్కడ ఏరేస్తున్నారు. ఆ అన్య మతస్థుల్ని ఏరేయటం అంత సులభమైన విషయం కాదు. నేను చెప్పే పాయింట్ అది. ఈ విషయం బండి సంజయ్ కూడా గ్రహించాలి. అక్కడ ఏంటి అంటే వాళ్ళు రిజిస్టర్లో లేదు, బర్త్ సర్టిఫికెట్లో లేదు, వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్లో వాళ్ళు హిందూ అని రాసుకుంటారు. మతం పుచ్చుకున్న బ్యాచ్ అంతా కూడా క్రిస్టియనిటీ మతం పుచ్చుకుంటారు. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ హిందూ అని ఉంటుంది. క్రిస్టియన్ అని కూడా ఎక్కడ రాయరు వాళ్ళు. మరి వాళ్ళని ఎట్లా ఏరేయాలి చెప్పండి? ఇది లీగల్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది కదా. అందుకని దీనికి ఒక ప్రొసీజర్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఫాలో అవుతూ ఉన్నది. వాళ్ళు చర్చికి వెళ్తారు, చర్చిలో ప్రార్థనలు చేస్తారు. అటువంటి వాళ్ళందరినీ వెతికి పట్టుకుంటున్నారు. వాళ్ళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయితే చాలా మంచి పని చేశాడు. ఆయన సిన్సియారిటీని మనం పదే చెప్పుకోవాలి. ఆయన ఏం చేశాడంటే ఎవరి మీద అయితే డౌట్ ఉంటుందో ఆ ఎంప్లాయీస్ ఇంటికి సర్ప్రైజ్ విజిట్ వెళ్ళేవాడు. సర్ప్రైజ్ విజిట్ వెళ్తే అక్కడేంటి వాళ్ళ ఇళ్లలో ఏముంటాయి, యేసుక్రీస్తు ఫోటోలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఫోటోలు తీసుకొని వచ్చేసి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగి తీసేయాలని ప్రపోజల్ పెట్టాడు. అట్లా 22 మందిని ఐడెంటిఫై చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు, కానీ వాళ్ళని ఆ 22 మందిని తీసేయలే. ఇప్పుడు అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ టీటీడీలో, వాళ్ళు చూస్తున్నారు. దే ఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఆల్ క్వార్టర్స్ నుంచి వాళ్ళకి సమాచారం తెప్పించుకుంటున్నారు. వీళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు మానేస్తే నీకు ఏదో గ్రాట్యుటీనో ఏదో ఇచ్చి పంపిస్తాం, మేము తీసేస్తే నీకు అది కూడా రాదు, చెప్పు ఏం చేద్దాం చెప్పు అని వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు చాలామంది, నేను చెప్పిన 18 మంది స్కూళ్ళల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు మానేసి వెళ్ళిపోయారు. అంటే టీటీడీ వచ్చి ఈ విషయం చెప్పంగానే కొంతమందిని అయితే సస్పెండ్ తీసేశారు. దే ఊస్టెడ్ ఫ్రమ్ దర్ జాబ్స్. అంటే ఈ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. వాళ్ళ సర్టిఫికేట్స్లో హిందూ అని ఉంటే వాళ్ళని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది ప్రధానమైన సమస్య. ఆ సమస్యకి పరిష్కారం వెతికి చేస్తున్నారు ఇప్పటికే. నేను చెప్పా కదా, దాదాపుగా 30-40 మందిని తీసేశారు. అన్ని డిపార్ట్మెంట్లో గెలిపిస్తే అంటే చెప్పా కదా, స్విమ్స్, బర్డ్స్, వీటిట్లో ఆ సంస్థలు ప్లస్ స్కూళ్ళు, టెంపుల్స్, వాటిట్లో చూస్తే దాదాపు ఆ ఫిగర్ 50 దాకా పోతుంది నా అంచనా ప్రకారం. మీరన్నట్టు బిఆర్ నాయుడు గారు ఆయన సాధ్యమైనంత వరకు కృషి చేస్తూనే ఉన్నారు ఏరువేత కోసం. సో అది మనకి కనిపిస్తూనే ఉంది. కానీ అసలు వైసీపీ హయాంలో మనం చూసాం, ముంతాజ్ హోటల్స్కి పర్మిషన్ ఇవ్వడం, కొండపైన చైనీస్ ఫుడ్ అమ్మడం, ఇలాంటివి చాలా వినడం జరిగింది. సో అలాంటిది ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి ఈ మాటల్ని
రాజకీయం చేయడం, వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎక్కడో బంగ్లాదేశ్లో ఆవులు చచ్చిపోతే ఆ ఫోటోలు తీసుకొచ్చి, ఫేక్ ఫోటోలు తీసుకొచ్చి ప్రచారం చేసిన వైసీపీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడో బంగ్లాదేశ్లో ఆవులు చచ్చిపోతే ఆ ఫోటోలు తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టి పైగా బుకాయించటం, ధర్నాలు చేయటం. మొన్న ఏదో వేదాల గురించి వాటి గురించి చెప్తున్నాడు ఆ భూమన కరుణాకర్ రెడ్డి. నీ వేదాల గురించి అంత బాగా తెలుసా భూమన కరుణాకర్ రెడ్డి? వేదాలట ఆయన ప్రొటెక్ట్ చేసేట, సంరక్షించేట వేదాలని నువ్వేంటి సంరక్షించేది? అసలు నువ్వెవరివి సంరక్షించటానికి? వేదాలని నువ్వు సంరక్షించేది అసలు అటువంటి మాట నోట్లో నుంచి ఎట్లా వచ్చింది నీకు? అంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం దేన్నైనా వాడుకుంటారు. ఆవులు వస్తే ఆవుల్ని కూడా వాడుకుంటారు. లేదు ఎవరన్నా అడ్డం వస్తే వాళ్ళని మొత్తం అందరినీ కలిపేసి వాడేసుకుంటారు. క్యూ లైన్లో ఒక అతన్ని పెట్టి, వాళ్ళ ఏజెంట్ని పెట్టి తొక్కిసలాట జరిగేలాగా చేయించి ఒక 6-7 ప్రాణాలు తీసి దాన్ని వాడుకుంటారు. ఇట్లా మొత్తం అంతా వీళ్ళు రాజకీయానికి వాడుకోవటానికి ఇది అదేని లేదు, అందరినీ వాడుకుంటారు. ఇది వాడుకోవటానికి ముందు ఏం చేస్తారు అంటే తిరునామాలు పెట్టుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోని సర్క్యులేట్ చేస్తారు, ప్రచారం చేసుకుంటారు. అంటే వాళ్ళ మోడస్ ఆపరండి ఎట్లా ఉంటుంది చెప్తా. గోలంశం అప్పుడు కూడా మనం చూసాం, వస్తాడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకటి రిలీజ్ చేస్తారు. అసలు ఆ గోవులకి దాణ పెడుతున్నట్టు, ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నట్టు ఇటువంటి ఫోటోలన్నీ రిలీజ్ చేస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఒక ఇష్యూని బయటకు తీసుకొస్తాడు. ఈ రోజున కూడా అదే చేశారు. ఈ రోజున బండి సంజయ్ ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఏంటి, అన్య మతస్థులను తీసేయాలి అన్నాడు. అన్య మతస్థులను ఆల్రెడీ తీసేస్తున్నారు. ఇప్పటికే నేను ఫిగర్ కూడా చెప్పాను మీకు, తీసేస్తాం. 1000 మంది ఉన్నారు అన్నాడు. ఆ 1000 మందిని ఎస్టాబ్లిష్ చేయటం ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. అదంతా లీగల్ ప్రాసెస్. బండి సంజయ్కి తెలియని విషయం కూడా కాదు అది, ఆయన కేంద్ర మంత్రి కదా. అయితే బండి సంజయ్ చెప్పిన మాటల్ని వైసీపీ రాజకీయంగా ప్రచారం చేసుకుంటుంది. ఆల్రెడీ మొదలుపెట్టేశారు సోషల్ మీడియాలో. ఆయన మాట్లాడి గంట 2 గంటలు అయింది, వెంటనే మొదలుపెట్టేసి అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అపవిత్రమైపోతున్నాయని ప్రచారం మొదలుపెట్టారు. అపవిత్రం చేసిందే నువ్వు కదా జగన్మోహన్ రెడ్డి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపిన వాడివి నువ్వు వచ్చి ఈ రోజున బండి సంజయ్ చెప్పిన మాటల్ని నువ్వు ప్రచారం చేయటం ఏంటి? అసలు ఆయన చెప్పింది ఏంటి, నువ్వు ప్రచారం చేస్తున్నది ఏంటి? ఏదైనా సరే తిరుమల మొన్న పట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్లో ఒకడెవడో వచ్చి టీటీడీ డౌన్ చైర్మన్ డౌన్ సీఎం డౌన్ అని కేకలేస్తే ఏందా నీ ప్రాబ్లం ఏంటి నీ అంటే నాకు పాలు కావాలి అన్నాడు. క్యూ లైన్లలో ఉండే వాళ్ళకి టైం ప్రకారం టిఫిన్ పెడతారు, మామూలు పులిహోర ఇస్తారు, దద్దోజనం ఇస్తారు, చక్కెర పొంగల్ ఇస్తారు. అవన్నీ ఇవ్వడమే కాకుండా పసిపిల్లలు ఉంటే వాళ్ళకి పసిపిల్లలకి పాలు ఇస్తారు. దునపోతుల్లాగా ఉన్నవాడికి పాలు ఇవ్వరు. చిన్నపిల్లలు ఉండి అయా పాలుగా అంటే పాలు చూస్తారు, వాళ్ళే చూస్తారు, సీసీ కెమెరాలో చూసి పసిపిల్లలు ఉన్న చోటకి వాళ్ళే తీసుకొచ్చి పాలు ఇస్తారు. నాకు పాలు కావాలి, అందులో బోర్నవిటా కావాలి అంటే తీసుకొచ్చి ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఆడిగిట కళ్ళు తిరిగినాయిట, ఆడికి ఏదో ఉంటుంది, షుగరో బీపీనో ఏదో ఉందేమో. నేను అడిగితే పాలు ఇవ్వలేదని చెప్పి ఆడు సీఎం డౌన్ టీటీడీ చైర్మన్ డౌన్ తీరా చూసి వాడు మొత్తం తీస్తే ఒకడు టీటీడీ ఎంప్లాయీ ఒకడు దాన్ని మొత్తం వీడియో తీశాడు. ఈ టీటీడీ ఎంప్లాయీని కూడా వాడే ఫిక్స్ చేసుకున్నాడు ముందరే. చేసుకున్న తర్వాత ఆ వీడియోని వైసీపీ తీవ్రంగా ప్రచారం చేసి మొత్తం అసలు అంత వైరల్ చేసేసింది. వైరల్ చేస్తే టీటీడీ వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంటి మనం అన్నీ ఇస్తూనే ఉన్నాం కదా, క్యూ లైన్లో భక్తులకి అన్నీ ఇస్తూనే ఉన్నాం కదా, ధర్మదర్శనంకి వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెడతారు, నువ్వు టికెట్ తీసుకున్న వాడికి తొందరగా అయిపోతుంది కాబట్టి వాడికి తక్కువ పెడతారు. అంటే అటువంటి సౌకర్యాలు అక్కడ ఉండవు. ధర్మదర్శనానికి వచ్చే వాళ్ళు ఎక్కువ సమయం క్యూ లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి టైంకి అన్నీ ఇస్తారు. ఇదేంటి ఇంత గొడవ చేస్తున్నాడు, అసలు వీడెవడా అని చూస్తే వాడు ఒక వైసీపీ లీడర్, వైసీపీ నాయకుడు. వాడు వచ్చి ఈ విధంగా ప్రచారం చేసి తీశాడు కదా, దాన్ని అంతా వీడియో తీసి పెట్టిన వాడు కూడా వైసీపీ వాడే. వాడు టీటీడీ ఎంప్లాయీ, మొత్తం అందరిని సస్పెండ్ చేసి పడేశారు. చేసి వాడు వైసీపీ లీడరు అని చెప్పి వాళ్ళు కనుక్కోవటానికి వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు లేని సమస్యని కూడా
ఈ జగన్మోహన్ రెడ్డి సృష్టించి సోషల్ మీడియాలో వదులుతున్నాడని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఆ తర్వాత అతన్ని పట్టుకొని అతన్ని తీసుకొచ్చి అతని ఐడెంటిటీ అంతా ప్రూవ్ చేసి, నువ్వు తప్పు కదా, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడివి, ఆ మామూలు జిల్లా స్థాయి నాయకుడు అతను ఏదో కార్యకర్త కూడా కాదు, నీ గుర్తింపు ఇది, నువ్వు వైసీపీ నాయకుడివి కదా, నువ్వు వచ్చి టీటీడీ క్యూ లైన్లో గొడవ చేయొచ్చా, తప్పు కదా అని చెప్పి సిబ్బంది అడిగితే అతను సారీ అండి, నన్ను క్షమించండి, నాకు పార్టీ ఇట్లా ఈ విధంగా ఆదేశాలు, అందుకని నేను ఇట్లా చేశాను, నాకు కూడా అవసరమైనాయి, పాలు అవసరమైనాయి, అందుకని నేను ఎట్లా ఈ గొడవ చేస్తే వస్తాయని చెప్పి చేశానండి, అది ఇదని వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అంటే నేను వాడు అని కూడా ఎందుకు అంటున్నానంటే, ఇటువంటి ఒక దైవ దూషణ కార్యక్రమం చేసిన వాడిని వాడానికి ఏమనాలి, వారు సారు గౌరవం. ఎందుకు గౌరవం ఎందుకు ఇవ్వాలి? నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దేవుడి దగ్గర అపరాధమే. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా శ్రీశైలంలో లడ్డూలో ఇది చూస్తే బొద్దింక ఉందని చెప్పి ఆడెవడో సోషల్ మీడియాలో, వాడు సేమ్ ఇదే బ్యాచ్ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. చూస్తే వాళ్ళు మొత్తం టీటీడీ మన శ్రీశైలం దేవస్థానం వాళ్ళు ఒక్కసారి వాళ్ళకి అర్థం కాల, అంత నీట్గా క్లీన్గా మొత్తం లడ్డూ ప్రసాదం చాలా నీట్గా తయారు చేస్తాము, అది జరగటానికి వీలే లేదని చెప్పి వాళ్ళు సీసీ కెమెరాలన్నీ తీసి చూశారు. చూస్తే వాడు అక్కడ నిలబడి ఉన్నాడు, ఇంకొకడు లడ్డూలు బయటికి తీసుకెళ్ళి వాడు ఏం చేశాడు, అది సీసీ కెమెరాలో రికార్డు కాలేదు కానీ ఆ సంచి తీసుకొచ్చి వీడికి ఇచ్చాడు. వీడు ఆ సంచి అక్కడ తెరిచి అక్కడ గొడవ చేశాడు, లడ్డు కౌంటర్లు ఇప్పుడే నేను తీసుకున్నాను, ఇందులో చూడు బొద్దింక ఉంది అని చూస్తే అది వెంటనే వచ్చి విజిలెన్స్ వాళ్ళు అందరు మొత్తం ఆఫీసర్లందరూ వచ్చి ఏం జరిగిందా అని చూస్తే అది బొద్దింక కాదు, అది మిడత. ఆ మిడత ఇంకోటి ఏంటి అంటే, లడ్డు తయారీ ప్రాసెస్ ఏంటో మనందరికీ తెలుసు. ఆ ప్రాసెస్లో గనక మిడత కానీ బొద్దింక కానీ ఏది పడ్డా కానీ దాని అవయవాలన్నీ కరెక్ట్గా ఉండవు కదా, వీడేసిన మిడత అది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంటే ఆ మిడత తీసుకొచ్చి అక్కడ వేసి దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ని బదనాం చేయాలి, శ్రీశైలం దేవస్థానాలని బదనాం చేయాలి అని ఒక ప్లాన్. మొత్తం అదంతా చూసి వాళ్ళందరూ ఇది ఇచ్చి మొత్తం వాళ్ళని పట్టుకొని ఏదో అరెస్ట్ చేసినట్టున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయం నువ్వు చేసుకో, దేవస్థానాల జోలికి రామాక. దేవస్థానాల జోలికి వచ్చి దేవస్థానాల్లో ఏదన్నా పొరపాటు జరుగుతుంటే అది చెప్పే విధానం వేరుగా ఉంటుంది. నువ్వు లడ్డూలో మిడతేసి, లేకపోతే లడ్డు క్యూ లైన్లో వచ్చి పాలు ఇవ్వలేదని గొడవ చేసి, లేదు క్యూ లైన్లోకి మనుషులందరినీ ఒకేసారి పంపించి నీ ఆఫీసర్ తోటి తొక్కిసలాట జరిగేలాగా చేసి, ఎక్కడో బంగ్లాదేశ్ ఫోటోలు తీసుకొచ్చి ఆవులు చచ్చిపోయినాయని తీసుకొచ్చి పెట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయమాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.